రైట్. సౌదీలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఇప్పటివరకు 42 మంది మృతి చెందారు. అయితే ఈ 42 మందిలో హైదరాబాదీ వాసులు ఎంతమంది ఉన్నారు, తెలంగాణకు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై స్పందించడానికి మనతో పాటు మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఫోన్ లైన్లోకి అందుబాటులో వస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ ప్రమాద ఘటనపై ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? ఈ ప్రమాద విషయం తెలంగాణ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులతోని మాట్లాడి వెంటనే అసలు సమాచారానికి సంబంధించిన ఎంతమంది మనవాళ్ళు ఉన్నారని తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ క్రమంలో అక్కడ ఉన్న కాన్సులేట్ జనరల్ జెద్దా, డిప్యూటీ అంబాసిడర్ రియాద్ వాళ్ళతోని మన అధికారులు కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాన్సులేట్ జనరల్ వాళ్ళు సార్ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఎంతమంది చనిపోయారు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా సార్? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుతము కాన్సులేట్ జనరల్ జెద్దాకు సంబంధించి వారు అక్కడికి సైట్ మీదకి వెళ్ళి ఆ ఆఫీషియల్స్ సంబంధించి కూడా వాస్తవిక విషయాలు తెలుసుకొని తిరిగి సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటి వరకు కూడా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ దాదాపు 16 మంది మనకు సంబంధించిన యాత్రికులు ఉమ్రా ట్రావెల్స్ అని మల్లెపల్లి నుంచి వెళ్లారు. ఆ 16 మంది పిలిగ్రిమ్స్ కు సంబంధించిన మరి ఈ బస్సులో ఉన్నారా ఇంకో బస్సులో ఉన్నారా పూర్తి స్థాయిలో సమాచారం అందిన తర్వాత దాని గురించి మాట్లాడటం. ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు కూడా మరి సెక్రటరియట్ లో అధికారులతోని మరి ప్రత్యేకించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. వెంటనే ఎక్కడైనా సమాచారం అందిన కంట్రోల్ రూమ్ లో తెలియజేయడానికి ఇటు అధికారులకు అక్కడి నుంచి వారి సంబంధిత ఎవరైతే వారి రిలేటివ్స్ ఉన్నారో తెలియజేయడానికి మరి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో మాకు సమాచారం వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతాము. ఎంతమంది ఉన్నారు, మన రాష్ట్రానికి సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు, మరి ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా వారు వెళ్ళటం జరిగింది. వీటన్నిటి విషయంలో కూడా ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ ఉన్న ట్రావెల్స్ సంబంధించి ఉమ్రాకు ఎవరెవరిని వారు ప్రయాణికులు పంపించడం జరిగిందో మొత్తం సమాచారాన్ని కూడా సేకరిస్తా ఉన్నారు మా అధికారులు. ఇక్కడ ఉన్న మా జిఐడి అధికారులు, అదేవిధంగా పోలీసు కమిషనర్ గారు కూడా విషయం సేకరించేస్తా ఉన్నారు. అక్కడ కూడా మరి సిజీ కౌన్సిల్ జనరల్ జెడ్డా, డిప్యూటీ అంబాసిడర్ రియాద్ వారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్, ఈ ఉమ్రా ట్రావెల్స్ ఏజెన్సీ నుంచి ఎవరైనా అందుబాటులోకి వచ్చారా సార్, అంటే డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవడానికి? ఉమ్రా ట్రావెల్స్ సంబంధించిన వారి అందరితో కూడా సంప్రదింపులు చేస్తా ఉన్నారు మా కమిషనర్ ఆఫ్ పోలీస్. వారిని కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు పిలుస్తా ఉన్నారు, కనుక్కుంటున్నారు. పూర్తి స్థాయిలో మొత్తం సమాచారం వచ్చాక మీకు తెలియజేస్తామండి. సార్, ఢిల్లీలో కూడా రెసిడెంట్ కమిషన్ ఆదేశించారా సార్? అక్కడ ఉన్న మా కౌన్సిల్ జనరల్ వాళ్ళని మా దేశానికి సంబంధించిన అంబాసిడర్ ని అందరికి కూడా తెలియజేయడం జరిగింది. మా అధికారులకు మినిట్ టు మినిట్ వాటితో సంప్రదిస్తా ఉన్నారు. మరి అదేవిధంగా కీర్తివర్ధన్ సింగ్ అని ఎవరైతే ఉన్నారో ఎంఓఎస్ వారిని కూడా సంప్రదించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ గారితో కూడా మరి సౌదీ అరేబియా వాళ్ళతో కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్. ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. రైట్, అది ఈ సౌదీ అరేబియాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందినటువంటి 16 మంది చనిపోయినట్టుగా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో మొత్తం 42 మంది చనిపోయారు. అయితే ఈ 42 మందిలో 16 మంది మృతులు హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన వారుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. మృతులు రహీమున్నీసా, రహమద్ బి, షెహనాజ్ బేగంగా గుర్తించారు. అలాగే గౌసియా బేగం, ఖదీర్ మహమ్మద్ మౌలానాగా గుర్తించారు.